పబ్లిక్ అందరికీ శనార్థి. నేను మీ సీనన్న. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్ల కురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూసి అటెంక పెద్ద వార్తలలో పోదాం. కరెంటు బిల్లులు పెంచిరట, అందుకే ప్రతిపక్షాలు ఈ బాట. పైసలు తీసుకున్న ఒకరు పానం తీసుకుంది ఇంకొకరు. దుమ్ముతో పోతున్నాయట పానాలు, పట్టించుకుంటలేరట అధికారులు. కాలం చేసిన మాజీ ప్రధాని మా బరాబర్ వార్తల తరఫున ఘన నివాళి. ఒకప్పుడు బస్ ఛార్జీలు పెంచినా, విద్యుత్ రేట్లు పెంచినా కూడా రోల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేసేటోళ్ళు ఎర్రజెండా పార్టీలు. కానీ ఇప్పుడు ఆ పార్టీలు ఏడబోయిరో ఏమో ఆ బాధ్యతను ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంచి సర్కారు పబ్లిక్ను తిప్పల పెడుతుందని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మరి ఆ పార్టీలు ఎవరు, అది ఏడయింది పురాగరుచుకుందాం పాండ్రి. వెనుకటికి ఏరు దాటిదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగానే ఉన్నది కూటమి సర్కారు తీరని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలల్లో కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ధర్నాలు రాస్తారోకోలు చేసేందుకు బయలుదేరినరులా. ఇక కార్యక్రమంలో భాగంగానే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కూడా వైసీపీ నాయకులు ధర్నా చేసిండ్రన్నట్టు. ఇక ధర్నాల మాజీ ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు అన్న ఏం మాట్లాడిండో ఇనుల్లి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ విజయనగరం జిల్లాలో పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల తరపున ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచారో వాటి మీద ఈరోజు అన్ని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీసెస్కి వెళ్ళి ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడానికి మేమంతా కూడా ఈరోజు వచ్చాం. అయితే ఈరోజు విన్నారు కదా, సూపర్ సిక్స్లని హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేరు ఏంది సార్ అని అడిగితే ముందుగాల ముఖ్యమంత్రి సారు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమంలో ఉన్నాడు. ఆదాయ వనరులు పెంచినాక ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్స్తామని అంటారు. అంటే ఆదాయం పెంచుకున్నాడు అంచే కరెంటు ఛార్జీలు, ఈ ఛార్జీలని ఆ ఛార్జీలని ప్రజల మీద ముందుగాల భారం మోపి ప్రజల దగ్గర నుంచి ముందుగాల 10 రూపాయలు పన్నుల రూపాయన గుంజుకొని ఇక గళ్ళకెళ్ళి పావుల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడితే అది సంపదలు సృష్టించినట్టు అనబడుతుందా? ఇదేం పద్ధతి అని సూపర్ సిక్స్ల గురించి ముఖ్యమంత్రి సార్ని అడుగుతేనేమో ఆయన లడ్డూలో నెయ్యి లేదని మాట్లాడతాడు. చిన్న సీఎం పవనాలు సార్ని అడుగుతేనేమో ఆయన సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేమో ఆయన మాట తప్పించుకుంటాడు. సర్కారుకు కొంత సమయం ఇవ్వాలి కదా అని ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, కానీ ఇక ఓపిక పట్టేది లేదు. ఊరూర నిరసనలు తెలియజేస్తాం, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతే అని ఈ తీరులో మాట్లాడుకొచ్చిండ్రు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ధర్నా చేసి ప్రజల కోసం పోరాడుతానమనుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రజల కోసం పోరాడుతానమనుడే. కానీ మరి ఇన్నేళ్ల నుంచి ఇంతమంది నాయకులు ప్రజల కోసం పోరాడుతుంటే ప్రజల జీవితాలు ఎందుకు బాగుపడతలేవని అనుకొచ్చిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా కూడా ఈ ప్రజలపైన చంద్రబాబు నాయుడు గారు మోపినటువంటి సుమారుగా 15,485 కోట్ల రూపాయలు బాదుడే అనే దీంతో ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దారు. దాని ఫలితంగా ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో కడబండి శ్రీనివాసరావు గారి నాయకత్వంలోని ఈరోజు భారీ ఎత్తున ప్రజలకు మద్దతుగా ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే మరి తెలుగుదేశం శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లోని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్తో పాటు ఏ మీటింగ్లో చూసినా సరే ఎన్నికల్లోని మీరు పలికినటువంటి ప్రగల్భాలు ఈరోజు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ సొమ్ము తిన్నది ఒకలైతే వసూలు ఇంకొకరిని చేసి బాధ పెట్టుడు ఎంతవరకు కరెక్టులా? ఇగో గిడ కూడా గట్టనే కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా ఆమెకు సంబంధం లేని విషయంలో ఓ బుజ్జి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంట.
ఇక వాళ్ళు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఎంత పని చేసిందో చూడురి. మరిగా బుజ్జెవలు ఆడేం జరిగిందో పురాగరుచుకుందాం. ఇగో గిడ చాలా బాధతోని ఏడ్చుకుంటా వీడియో తీస్తుందిగా గీ అక్క పేరు దీప్తి. ఐఐసిటీలో పిహెచ్డి చేస్తుందట. అయితే ముచ్చటేందంటే హైదరాబాద్ లో నాచారం పోలీస్ స్టేషన్ లో ఉండే నాచారం సరస్వతి నగర్ కాలనీకి చెందిన వీళ్ళ నాయన పులివర్తి సంగీతరావు అంటేనే వీళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ అనిల్ దగ్గర వాళ్ళ భార్యకు ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి 15 లక్షలు తీసుకున్నాట 2022లో. ఇక పైసలు తీసుకొని ఉద్యోగం ఇప్పియకపోయేసరికి 15 లక్షలు తీసుకొని నన్ను మోసం చేసిండని నాచారం పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండి అనిల్ అంట ఆయనే. ఇక మొత్తం మీద అయితే ఆయనకు 8 లక్షలు తిరిగి ఇచ్చిండట. ఇగో మిగతా పైసల కోసమని అలా కూతురైన ఈ బుజ్జి దీప్తిని నా పైసలు నాకి అని చెప్పేసి ఈమెను వేధించసాగిందట. అనవసరంగా ఈమె మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేయించిందట. ఇగేముంది, ఈమె మీద కేసు అయింది కదా, ఇక జర మా కేసు తీసేయరంటే ఇంకో 35 లక్షలు డిమాండ్ చేస్తున్నారట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈమె వీళ్ళ నాయనతో ఉండక చాలా వద్దులు అవుతుందంట. అనవసరంగా ఈమెను కావాలని ఇరికిచ్చిరని చెప్పేసి బుజ్జిగో ఎంత పని చేసుకుంది చూడుర్రి. ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకొని పాపం కాలం చేసిందట. ఇగో నాకు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసుల వేధింపుల కారణమే అని ఇట్లా ఫోన్లో వీడియో తీసి మరీ కాలం చేసిందట బుజ్జి. పాపం చూసిన ఆరుల్లా పైసలు తీసుకుంది అయితే పాపం అనవసరంగా ఈ బుజ్జిని వేధించిర్రు. పానాలు ఆయే. నేను పానాలు తీసుకోవడానికి కారణం అయితే పోలీసులే అంటుంది. చూడాలి మరి ఈ కేసు ఎంత దూరం పోతుందో, పోలీసుల మీద పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో. కానీ అవి తీసుకొని చూస్తూ నేను తప్పు చేస్తాను అనుకోకండి, ఇదే కరెక్ట్ జరగలేదు. అంత కష్టపడి బతుకుతున్నా మరి మొదటికి లాగాలని వాడుకున్న అధికారంతో వాడు కేసు వేసిన నిలిగాడు. వాడు వేసిన కేసులు తప్పని అందరూ తెలుసుకున్నారు. అందరూ ఎవరు హెల్ప్ చేయట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టినట్టు కానీ మనం నిజంగా తీసుకున్నామా లేదా అని ఎవరు చూడట్లేదు. తీసుకున్న సంగీతరావు బాగానే ఉన్నాడు, ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, కానీ లైఫ్ ఖరాబ్ అయిపోయింది. నాకు న్యాయం జరగాలి. పిల్ల అనితకి బిల్ల అనేది తిప్పల సోమయ్యకి శిక్ష పడాలి. వాళ్ళే నాకు ఈ పరిస్థితి వారి కారణం. మనం రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్ ఎమ్మటి బస్సులు లారీలు పోతున్నాయి అనుకో, వాటి వెనుక మనం పోతున్నాం అనుకో, ఆ వచ్చే దుమ్ముకు 5-10 నిమిషాలకే మనం మొత్తం దుమ్ముతో తానం చేసినట్లు అవుతుంది. కానీ గిడ ఒక ఊళ్ళే 24 గంటలు ఊరంతా దుమ్ములోనే ఉంటుందట. మరి గది ఏ ఊరు, ఆడేమైంది, అలా తిప్పలేందో మీరు కూడా చూడురి. ఎక్కడి బాధ, ఏం బాధ? ఓ తిన్నా సుఖం లేదా, ఓ కూసున్నా సుఖం లేదా, నిలబడ్డా సుఖం లేదా? ఏడ నిలబడ్డా దుమ్మె వచ్చి పడబట్టి అని ఇగో గిల్లంతా రోడ్డు మీద టెంట్ వేసుకొని రోడ్డుకు అడ్డంగా కూసున్నారు. ముచ్చటేందంటే గీ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కాడ పాత నాగులూరు కొత్త నాగులూరు మధ్యలో ఇటుక బాటిల్ పెట్టి ఆడికి ఫ్లాష్ తెచ్చిపోతే ఆ ఫ్లాష్ దుమ్మంతా ఇండ్ల కొట్టుకొస్తుందట. అగో చూడురి బాకీట్లు బువ్వల మీన అగో దుమ్ము చూడురి ఎట్లా లేస్తుందో. ఇగో ఇంత జరుగుతున్నా వీళ్ళ పని మీద వీళ్ళు ఉన్నారు. ఇటుకలు చూడురి ఎంత ముద్దుగా చేస్తున్నారో. ఓ పక్క బువ్వ తింటుంటే ఇంకో పక్క దుమ్ము వచ్చి ఏరుతుందట. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా పట్టించుకోకుండా పని చేస్తుర్రట. ఈ దుమ్మంతా లంగ్స్ లకు పోయి జీవిడుతున్నారట జనాలు. విజయవాడ నుంచి వేగలేరు నుంచి వచ్చి ఈడ కోట్ల దందా చేసుకుంటా ఇగో గిట్లా మా పానాలు తీస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు నడి రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చున్నారు. సర్పంచ్కి చెప్పినా, మండలాధికారులకు చెప్పినా, తహసీల్దార్కి చెప్పినా, ఎస్ఐకి చెప్పినా, ఎండిఓకి చెప్పినా అసలు ఏం పాయిద లేకుండా పోతుందట. అందుకని అధికారుల మీద కూడా గట్టిగానే గరానికి వస్తున్నారు. బాధలు ఇన్నూరు రూపాయి ఓ పక్క తింటుంటే ఇంకో పక్క దుమ్మొచ్చి ఏరుతుందట. అలా కోట్ల రూపాయల దంద బానే ఉంది కానీ మరి ఇక్కడ పబ్లిక్ ఎట్లా? పబ్లిక్ ఉన్న జాగాలకి ఇసొంటి పెట్టొచ్చునా అని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు ఆడున్న పబ్లిక్.
ఆంచెలు తీసి దూరం పెట్టేదాకా వీళ్ళు నిరసన అయితే ఆపరాట. చూడాలే మరి, ఎమ్మెల్యే చెప్పినా ఎంపీకి చెప్పినా కూడా ఏం పట్టించుకుంటలేరట. ఇక మరికి ధర్నాతోనన్నా వాళ్ళు అధికారులు దిగొచ్చి ఏమన్నా న్యాయం చేస్తారో చూడాలే. ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ రోజు పాఠశాలలకు కూడా వెళ్లకుండా రోడ్డు మీద ధర్నాకు దిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా జనావాసాల మధ్య, వాళ్ళు నివాసం ఉంటున్న ఇళ్ల మధ్యలో బట్టీలు పెట్టి 100 ట్రిప్పులు మట్టి తోలి ఫ్లాష్ తోలుకొచ్చి ఇక్కడ బట్టీలు పెడతా ఉంటే మైలవరం మన మండల అధికారులు ఉన్నారా? రెడ్డిగూడెం మండలంలో మండల అధికారులు ఉన్నారా? మండల తహసీల్దార్ ఉన్నారా? ఎస్ఐ గారు ఉన్నారా? అలాగే ఎండిఓ గారు ఉన్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. నిజంగా ఉన్నతాధికారులు ఉంటే బట్టీల్ని ఎక్కడ నిర్వహించాలో మీకు చట్టం చెప్పట్లేదా? అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు స్టే తెచ్చుకొని కోర్టు నుంచి ఇక్కడ పెట్టొద్దు అని. మిత్రులారా, ఈరోజు రెడ్డిగూడెం మండలంలో పాతనాగులూరు కొత్తనాగులూరు మధ్యలో 2 గ్రామాల మధ్యలో ఇటుక బట్టీలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు, స్థానిక శాసనసభ్యులు పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని గారు కూడా దీని మీద మాట్లాడే పరిస్థితి లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి విజయవాడ నగరం నుంచి వెలగలేరు, కందులపోడు, సేగిరెడ్డిపోడు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఇటుక బట్టీల వ్యాపారం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదని మేము అడుగుతున్నాం. ఈ రోజున ప్రజలు చిన్నపిల్లలు బాధపడుతున్నారు, బైకుల మీద వెళ్లేవాళ్ళు బాధపడుతున్నారు, బస్సులో వెళ్లేవాళ్ళు బాధపడుతున్నారు. గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు నీళ్లు పోసుకోవాలన్నా పోసుకున్నటువంటి వాళ్ళ ఒంటి మీద కూడా వచ్చి డస్ట్ పడేటటువంటి పరిస్థితి వచ్చింది. చిన్న పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టి దీపాన్ తెలుగులో చదువుకొని 33 ఏళ్లు రాజ్యసభ సభ్యునిగా 2004 నుంచి 2014 దాకా అంటే 10 ఏళ్ల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి కొత్త స్కీములు పెట్టి పేద ప్రజలకు తక్లీఫ్ లేకుండా చూసుకున్నాడు. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏంటంటే ఈ సారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి గసొంటి సారు కాలం చేసిండంటే మనం కూడా నివాళులు అర్పియాలి కదా. మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లా ఇవాళ కాలం చేసిండుల్లా 92 ఏళ్ల దాకుంటది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని దావకాన్ల చేరిండు. సారు 1932 సెప్టెంబర్ 26 తారీఖున పంజాబ్ కోహ్లీ కుటుంబంలో జన్మించిండు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టిండు. 1991 నుంచి 1996 దాకా ఆర్థిక మంత్రిగా చేసిండు. 2004 నుంచి 2014 దాకా ఈ దేశ ప్రధానమంత్రిగా చేసిండు. ఈ సారున్నప్పుడు ఆధార్ కార్డులు, భూ సంస్కరణలు ఇట్లా పబ్లిక్ పనికొచ్చే పని బాగా చేసిండుల్లా. అందుకని ఇలా కాలం చేసిన సారును చూస్తానికి ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర పెద్దలు అందరూ సారుల ఇంటికి పోయి నివాళులు అర్పించొస్తున్నారు. గౌరవ సూచికంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను పెట్టిర్రు. చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈ సారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సారు హయాంలా పబ్లిక్ పనికొచ్చే పనులు బాగా చేసిండుల్లా. మిగతా కార్యక్రమం రేపైతదట. మరి గంత మంచి సారుకు మన బరాబర్ వార్తల తరఫున కూడా ఘన నివాళులు అర్పించాలే కదా. అందుకే ఈ ముచ్చట తీసుకొచ్చినాం. మిగతా కార్యం ఎట్లయిందో రేపు మళ్ళా చెప్పుకుందాం. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంట్ సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలం. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికే తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా చదువుకొని కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి
అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం అనేది దేశానికి తీరని లోటు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఉన్న ప్రతి నాయకునికి ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నా. ప్రపంచ ఆర్థిక మేధావిగానే కాకుండా ఈ దేశపు ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచిన ఒక రాజనీతిజ్ఞుడు, అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాంతి కాముకుడు. భారతదేశ మహాత్మా గాంధీ నాయకుడు ఏఐసిసికి అయిన రోజునే తను పరమపదించడం అనేది సింబాలిక్గా వారిద్దరిని గుర్తు చేసుకోవడానికి కారణమైనప్పటికీ కూడా అదే స్ఫూర్తితో రాజకీయాలను నేర్పిన ఒక మహానేత. సరళీకృత ఆర్థిక విధానాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలకు ఎంతో మేలు చేసిన సంస్కరణలుగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించినవి. అలాంటి ఆర్థిక సంస్థలకు మూలమైన మన్మోహన్ లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. మా శ్రీవల్లక్క వారం దినాలు సెలవు పెట్టింది. ఈ వారం రోజులు నేను మా మామతోని ఎన్ని తిట్టు దినాల్లో ఏమో తలుసుకుంటేనే భయం అవుతుంది. ఏం చేస్తాం మరి, భరించాలే. మెడగొడ్డ పాము కరవక తప్పుతుందా? ఇక పిలుద్దాం మా మలయ మామను. మామా, ఓ మామా. నమ్మితే గింత మోసం చేసి ఏం ఎరగని సంసారం లెక్కనే మంచిగా వేసి రూమ్ లో చల్లగా మంటాండు. అసలు బయటికి వెళ్తలేడు. ఎందుకు ఇడిచి పెడతా? అడగకుండా నేను ఎట్లుకుంటా? ఊకునేదే లేదు. ఓ మామా, ఎటు పోతున్నావే? ఎవరు నువ్వు తిట్టుకుంటా పోతున్నావు? ఇక ఈ పంచాయతీలు పెట్టుకున్నాడు బంద్ చేయవా? ఎవరను నన్ను మామని పిస్తాను? ఓ మామా, నేనే మీ అల్లుడిని సీను. ఓరి వారి, నువ్వు అరసీను. నీ కర్రెమ్మకానికి గంతగానం పౌడర్ పూసుకుంటే నేను గుర్తుపట్టలేదురా. అయినా నువ్వు వచ్చినవి అలా మీ అక్క కప్పకల్ల పూర ఏమైంది? మా అక్క కొలువుకు సెలవు పెట్టింది కానీ నువ్వెటో రువ్వడి మీనగా పోతున్నావు. ఎవరితోనన్నా లొల్లి పెట్టుకోనికి పోతున్నావా ఏంది? నువ్వు అన్నది కరెస్టేరా, లొల్లికే పోతానా? ఏంది లొల్లి పెట్టుకోనికే పోతున్నావా? ఎవరితోని ఎందుకోసం లొల్లి పెట్టుకుంటున్నావు? ఇంకేవాళ్ళరా, 14 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు అధికారం పేరుతోని తెలంగాణ సకల జనులను మోసం చేసిన మా మోతేవారు లేడా? గాయనే మా పెద్ద సారు, గాయన దగ్గరికే పోతానా? ఏంది నిన్న కాక మొన్ననేమో మా పెద్దసారు దేవుడు రాబోయే సర్పంచ్ ఎన్నికలలో మొత్తం మా పార్టీ లీడర్లే గెలిచినట్టు ప్లాన్ చేయాలని ఏవేవో పిట్ట కథలు చెప్తివి. ఇంతలోనే మళ్ళేమైంది? మందుకు పైసలు గిట్టి ఇయ్యలేదా ఏంది మీ సారు? నేను మందు తాగుతందుకు గాయన నాకెందుకు పైసలు ఇస్తారా? బాడుకావు. నేను నీ లెక్క రోజు మా పట్టీలు 3 బాటల కాడ నిలబడి ఎవరికి టోపీ పెడదామని చూసే రకం అనుకున్నావా? నా రెక్కల కట్ట నేను తాగుతా. అవసరం అనుకుంటే ఇంకో గుంట అమ్ముకొని తాగుతా గానీ నేను నీ లెక్క మంది కాసపడే రకం అనుకున్నావురా పోషుడికే. మరి ఇంకేం అడుగుతానని పోతున్నావు? అరే, ఆయన అధికారంలో ఉన్నాగా రకరకాల పేర్లతోని 90 దాకా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి పేర్ల మీద దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు అట్లాంటినేమో. తెచ్చేంది? ఇప్పుడు మీ పెద్దసారి సీఎం సీట్లనే లేడాయే, అంతా ఉడుక తినే. ఇప్పుడు నువ్వు లెక్కలు అడిగితే చెప్తాడా ఏంది? చెప్తాడా అని దీర్ఘం తిస్తానేరా? ఎందుకు చెప్పద్దు? ఖచ్చితంగా చెప్పాలి. అరే ఇగో మొన్న ఎవడాల జాతరకు మన కిరణ్ గారి దగ్గర 10,000 రూపాయల బాగా కడుక్కొని తీర్థం పోయినాంరా. వచ్చినాక మీ అత్త నేను కూర్చొని అన్ని లెక్కలు రాసుకుంటే 300 రూపాయలు తేడా వచ్చింది. 300 రూపాయలు తేడా వచ్చినందుకే మీ అత్త నాకు 3 రోజులు బువ్వ పెట్టలేదు.
గసొంటిది 3 లక్షల కోట్ల రూపాయలకు లెక్క చెప్తాడా అంటే ఎందుకు చెప్పొద్దు? చెప్పాలే ఖచ్చితంగా. అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టిండు, దేని ఖర్చు పెట్టిండు అని చెప్పొద్దా మరి? అంటే ఇక రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టేనా? నువ్వన్నట్టుగానే మీ పెద్దసారి తెచ్చిన అప్పులు కూడా ఏ కార్పొరేషన్ పేరు మీద ఎంత తెచ్చిండో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిండో కార్పొరేషన్ ఆఫీసులలో లెక్కలు ఉంటాయి కదా. రేవంతం సారు కార్పొరేషన్ల లెక్క తీస్తేనే అసలు ముచ్చట బయటపడ్డది రా. నీకు ఎరకలే కదా అసలు ముచ్చటేందో అది కూడా నువ్వే చెప్పరాదే మామ, నానబెట్టబడితే ముచ్చటనేమో. మా పెద్ద సారు కూడా గట్లనే చేసిండ్రా వారి నువ్వన్నట్టుగానే. నమ్మి నాన్న పోతే పుచ్చి బుర్రలైనట్టే చేసిండు, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పెట్టిండు. ఓ శాస్త్రాలు అటే ఇంకెత్తు కానీ గదేందో బయట పెట్టు ముందుగాల. ఊరి వారి అప్పులు తెచ్చడానికే కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రట అంటేనేమో. కొన్ని కార్పొరేషన్లు అయితే పేపర్ల మీదనే ఉన్నాయట. ఆ కార్పొరేషన్లకు ఆఫీసులు లేవు, ఆఫీసులుంటే కుర్చీలు లేవట, కుర్చీలుంటే ఆఫీసర్లు కూడా లేరట. అంటే ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పులు తెచ్చేటందుకు డమ్మి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందంటే ఏందన్నట్టు, ఎంత మోసం అన్నట్టు చెప్పు. అంటే ఉద్యోగం కోసం దొంగ సర్టిఫికెట్ తయారు చేసి నౌకర్లు దొబ్బుతారు చూసినవా? గసంటి దొంగలకు గీనకేమన్నా తేడా ఉన్నదా చెప్పిగా నువ్వు? ఓర్ని మీ సారేమో మీటింగ్లల్లో ఈ కార్పొరేషన్కు 1000 కోట్లు విడుదల చేసినాం, ఆ కార్పొరేషన్కు 500 కోట్లు విడుదల చేసినాం అని బగ్గనే పొంకనాలు పెట్టే కదా మామ. మరి అందుకేరా గైనెవలో మా పెద్ద సారుకు పొంకనాల పోసెత్తి అని పేరు పెట్టిండు. ఇవ్వలేని వాళ్ళకి కనబడదంటే గిదే కావచ్చురా. ఆయన ఏది చెప్తే గదే నమ్మి ఈలలు వచ్చినాం, సప్పట్టుకు వచ్చినాం, మీటింగ్లో పోయినాం. కానీ అబ్బా గింత మోసం చేస్తాడు అనుకోలేదురా. పేరుకేమో పేదోళ్ళ పేరు మీద కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చి ఇక వాటి మాటన ఇక ఈయన ఇక అధికారంలో ఉన్నాడు కావచ్చి ఇక అందిన కాడికి దోసుకున్నాడు అన్నట్టు. అంటే 80,000 పుస్తకాలు చదివిన తెలివి ఇట్లా వాడింది అన్నట్టు. ఇంకేంది అర్థమైంది కదా, మూసుకొని ఇంటికి పో. మళ్ళా మా పెద్ద సారని ఎందుకు పోతున్నావు? అరే మూసుకొని ఇంటికి పోంటాను ఎవరో మాసిన ముఖం పాడుకావు. మంది పేరు మీద తెచ్చిన అప్పులు ఖర్చులు ఎట్లా పెట్టినావు, ఏం చేసినావు అని లెక్కలు అడగద్దా? ఎందుకు అడగద్దురా? ఎందుకు ఇడిచిపెట్టాలో చెప్పు. మన పేదల పేరు మీద తెచ్చిన రూపాయలు అవన్నీ. ఓ మామ, గా లెక్కలు అడుగుతారని మీ పెద్దసారు అసెంబ్లీ సమావేశాలకు కొత్త లేడని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు కాదు, నీకేమో అర్థమై పాడైతలేదు. అరే నాకు అర్థమైంది కావచ్చే లెక్కలు అడిగేందుకు పోతున్నారా అంటేనేమో. ఒక్క కార్పొరేషన్ల లెక్కలే కాదు, మా పార్టీ ఫండ్ కూడా ఎన్ని రూపాయలు ఉన్నాయి, నెల నెల ఆఫీసును పార్టీని మెయింటైన్ చేసేందుకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ లెక్కలు కూడా అడుగుతా. లెక్కలు చెప్తేనేమో బరాబరి మంచోడు అన్నట్టు, ఇక దాటేసిండు అనుకో నిజంగానే మోసగాడు అన్నట్టే లెక్క. తప్పులు చేసిండు కాబట్టి మీ పెద్దసారు అసెంబ్లీకి వస్తలేడు, మీ అన్ననేమో కార్ రేసింగ్ లో అరెస్ట్ చేయొద్దని కోర్టుకు మెరబెట్టుకుంటున్నాడు. అరే ఏ మాట కామాట మంచి ముచ్చట గుర్తు చేసినవరా. మా రామన్నను కూడా అడుగుతారా, తప్పు చేయనప్పుడు నువ్వు అరెస్ట్ చేయొద్దని కోర్టుకు ఎందుకు పోయినావని అది కూడా గట్టిగానే అడిగత్తా. ఇగో అడిగినాక మళ్ళీ ఏమంటాడో వచ్చి నీకు చెప్తా గానీ నువ్వైతే అర్థం చదువుకో, నేను పోయేస్తా మళ్ళీ చెప్తా నీకు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన లెక్కలే చక్కగా చెప్తలేడు, ఇంకీయనకు పార్టీ ఫండింగ్ లెక్కలు కూడా చెప్తలేడట. ఈయనను గేటు కూడా దాటనీయరు. చూసిన ఆరుల్లా కంచేసేని మేసుడు అంటే గిదే కావచ్చు. ఇగో ఇవ్వుల్లా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. రేపు వచ్చే వార్తలలో మళ్ళా కలుసుకుందాం, కానీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండుర్రి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా. బాయ్.